ఎన్టీఆర్ లుక్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? బాగుంది. జాన్వీ కపూర్ బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్. సైఫ్ అలీ ఖాన్ది మనకి ఇందులో ఏం కనబడదు. అండ్ శ్రీకాంత్ అండ్ జాన్వీ కపూర్ వన్ మైన్ షో ఎన్టీఆర్ మీదే నడిచిపోతుంది సినిమా మొత్తము. చాలా మంచిగా ఉంది సినిమా మాత్రము. ఎవరికైనా బోరు కొడుతుందంటే ఒక సముద్రం మీద ఇక్కడ స్టోరీ మొత్తం. ఎందుకంటే వాళ్ళు సముద్రవాదులు, వాళ్ళు వాళ్ళకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఆ ఆయుధాన్ని తప్పుకు ఉపయోగిస్తే వాళ్ళని వాళ్ళు ఆ ఆయుధంతోనే చంపుకుంటాడు ఎన్టీఆర్. ఆయుధ పూజ సాంగ్ ప్రమోట్ మస్తు చేశారు కానీ యావరేజ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే అంత బ్లాక్ బస్టర్ ఏం కాదు, చాలా మంచిగా ఉంది. జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగ్ ఒకటేలాగా అనిపిస్తుంది. సినిమాలో ఆమె లేనిది డిసప్పాయింట్ ఎట్లయితాం. ఆమె కనిపించేది 5 to 10 minutes అంతే. ఎందుకంటే ఎక్కువ కనిపించేది ఉండే, ఆమె ఎక్కువ కనిపించదు. అండ్ శ్రీకాంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ ఇంకా జగపతి బాబు వచ్చినాక ఇంకా ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆయనది ఏం పని వస్తుంది. అది పెట్టిండు, ఎందుకంటే వాళ్ళ కొడుకే చంపుతాడు కత్తి పెట్టి. అది ఎందుకు అనేది బాహుబలి క్లైమాక్స్ పెట్టిండు. రెండోసారి చూడడానికి వచ్చాం, అదిరిపోయింది. ఎన్టీఆర్ అన్న ఎరగదీశాడు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సృష్టికి అయితే దిమ్మ తిరిగిపోయింది అసలు. అందుకని మళ్ళీ వచ్చాం. ఎన్టీఆర్ అనిరుద్ధ్ ఎరగదీశారు, ఇద్దరు ఎరగదీశారు అంతే. సూపర్. సెకండ్ హాఫ్లో జాన్వీ కపూరే హైలైట్. అంటే స్టోరీలో స్కోప్ ఉన్నంత వరకు చూపించారు అంతే అంతే. పక్కా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని పోయా, నన్ను అడిగితే ఖచ్చితంగా బ్రేక్ అయిందనే చెప్తాను. అదిరిపోయింది అసలు. నువ్వు అడగొచ్చా అన్న ఆ క్వశ్చన్? ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అందరూ కూడా దాన్ని ట్రోల్ చేశారన్న మొత్తం. ఆచార్య ట్యూబ్ అన్నారు, రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్నారు, అన్నీ చెప్పారు. అది అన్న వాళ్ళని అడగాలి. ఆచార్య లేదు ఏం లేదు, అదిరిపోయింది సినిమా ఇది. అన్నీ సూపర్ సూపర్, అన్నీ సూపర్. అదిరిపోయింది. ఆయుధ పూజ డ్యాన్స్ అయితే ఎరగదీశాడు. ఇంక ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చూడాలి అలాంటి ఫైట్. అదిరిపోయింది అసలు. దానికి స్కోప్ లేదు. యాక్చువల్లీ ముందు రోలింగ్ టైటిల్స్ అప్పుడే వేద్దాం అనుకున్నారంట, కానీ ఎమోషనల్ ఎండింగ్ ఉండేసరికి కట్ చేశారన్నారు. అది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంతే అంతే. యాడ్ ఫ్యాన్ ఎన్టీఆర్కి. లుక్స్ బాగున్నాయి, డబుల్ యాక్షన్ బాగుంది, మంచిగా చేశారు మూవీ. కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ఉంది. అంటే మనకి సీ మీద తీయడం చాలా రేర్ కదా, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా ఎవరు ట్రై చేయలేదు, బాగుంది. టైగర్ ఇస్ బ్యాక్ కాదు, మొత్తం టీమ్ ఇస్ బ్యాక్. రాజమౌళి మిత్ కాదు ఇక, ఇప్పటి నుంచి ఏది ఉండదు ఇక, మొత్తం ఎన్టీఆర్ఏ. 1 man షో మొత్తం, టోటల్ 1 man షో. ఈజీగా 500 crores ఈజీగా వస్తుంది బ్రో. మొత్తం ఎన్టీఆర్, ఏం లేదు. అంటే స్టోరీ బీజిఎం బాగుంది, అందరూ బీజిఎం బాగా ఇచ్చిండు. అప్పుడు అదేమన్నా త్రివిక్రమ్ మూవీకే కావాలి కానీ అప్పుడు క్యాన్సిల్ అయింది, కానీ ఇప్పుడు దానికి బాగా ఇచ్చిండు. ట్రోల్ ఏం లేదు బ్రో, ఇప్పుడు హిట్ కాదు అనుకున్న వాళ్ళు అందరు ట్రోనే చేస్తారు. బాహుబలి క్లైమాక్స్ అంటే ఇప్పుడు దాని రేంజ్ దాంది, దీని రేంజ్ దీంది. ఇప్పుడు దాని రేంజ్ కంపేర్ చేయలేదు, కానీ పార్ట్ 2కి లీడ్ మాత్రం బాగుంది, మంచిగా ఉంది. పార్ట్ 2కి లీడ్ బాగుంది బ్రో. మొత్తం ఎన్టీఆర్ గురించి అయితే మనం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు మూవీ. స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం మనం. కాలర్ ఎగరేస్తా బ్రో, ఖచ్చితంగా ఎగరేస్తారు. 2 కాలర్లు ఎగరేస్తారు. ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పటి నుంచి రాజమౌళి మిత్ లేదు, ఏది లేదు. 100% మూవీ చూడవచ్చు, బాగుంది. థ్యాంక్స్. బాగా ఉంది. మా డాడీ చెప్తారు, నాకు తెలియదు. ఈ కోట్లు అయితే పక్క మంచి బూస్ట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కాదు, అన్ని వర్గాల ఆడియన్స్కి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలైనా మినిమం ఫైట్స్ చూస్తారు, వాళ్ళేమీ అంత పట్టించుకోరు. మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ మొత్తం అది షార్క్ సీన్ రావడం కానీ, హీరో ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా జాన్వీ కపూర్ కొంతసేపు అని అంటారు కానీ ఉన్నంతసేపు చాలా సూపర్గా అనిపిస్తుంది.
అలా ఏం లేదండి స్టోరీ ప్రకారం చాలా బాగుంది. ఆయన కొడుకు రిచ్ ప్రెసిడెంట్లో ఏదో కొంచెం కామెడీ సీన్స్ ఏదో కొంచెం అనిపించవచ్చు, దాన్ని ఏదో ఒక ల్యాగ్ అనుకుంటారు కానీ అది ల్యాగ్ కాదు. స్టోరీ ప్రకారం కొడుకు పార్ట్ 2 చూపెట్టాలి కదా, కొడుకు స్టోరీ కొంచెం చూపెట్టాలి కదా. అంటే కొడుకు మొత్తం యాక్సెన్స్తో స్టార్టింగ్ చూపెడితే అవ్వదు కదా. దేవర పార్ట్ ఫాదర్ క్యారెక్టర్ అయితే మొత్తం బీభత్సంగా ఉంటుంది. కొడుకు పార్ట్ ఒకేసారి చూపెడితే అది బాగోదు కదా, పార్ట్ 2లో చూపెట్టాలి. అంటే అదేం బోరింగ్ కాదు, అది నార్మల్ సీన్ లాగే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్కువసేపు నాకు నచ్చింది జాన్వీ కపూర్ చుట్టుమల్లె సాంగ్ కి ఎందుకు వచ్చిందో కూడా తెలీదా? రివ్యూ ఇస్తానా? చాలా బాగున్నారా. హైలైట్స్ అంటే యంగ్ టైగర్ అంటారు కదా, యంగ్ టైగర్ లక్కి ఒక టైగర్ని దింపిండు సినిమాలో. ఫైటింగ్ అయినా ఆ జంప్ సీన్స్ అయినా ఏదైనా ఒక యంగ్ టైగర్ లాగా చూపించిండు ఎన్టీఆర్ని. ఇది స్టోరీ స్క్రీన్ ప్లే దాని లెక్క తీయలేదు డైరెక్టర్. ఒక సినిమా అనేది నీ అమ్మద్దంగా లంచోడక ఎందుకురా నీవు సిల్లియా నీ ఒక స్క్రీన్ ప్లే స్టోరీ లెక్క తీయలే డైరెక్టర్. ఒక కసితో తీసిండు సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు అన్న. ఏ హీరోకైనా ఒక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకి కూడా ఇంతవరకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు, ఒక సూపర్ హిట్ కూడా కాదు, మొత్తం అటర్ ఫ్లాప్లు అవుతాయి. అట్లాంటిది కొరటాల శివ సార్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు, ఆయన సూపర్గా ఉంది. 6 years తర్వాత ఒక ఎన్టీఆర్ని ఒక యంగ్ టైగర్ అంటారు కదా, ఆ యంగ్ టైగర్ లెక్క చూపించిండు సినిమాలో. ఆకలితో వచ్చిన పులి ఆహారం మొత్తం తిని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. జై ఎన్టీఆర్ అంతే. దాన్ని చూస్తే అన్న సూపర్ ఉందన్న, అది సూపర్ నచ్చింది. యాక్ట్ చేసుకోవాలనిపించింది నాకు దాన్ని చూస్తే. హైలైట్స్ అంటే ఒక్క సీన్లో కూడా బోర్ అనిపించదు అన్న, బాగుంది. కొంచెం కొత్తగా తీసిన డైరెక్టర్. ఇది కొరటాల శివ డైరెక్షనా రాజమౌళి డైరెక్షనా అనిపించింది. ఒక రాజమౌళి లెక్క కొరటాల శివ సార్ బాగా తీసిండు, ఒక కసితో తీసిండు, మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు. ట్రోలర్స్ అనేటివి ఇప్పుడు అరిసేటి కుక్కలు అరుస్తూనే ఉంటాయి, వాళ్ళ ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాయి, ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఎవరికి కామెంట్ చేసేటట్టు కాదు, ఎవరి పని వాళ్ళదే. సినిమా అయితే చాలా బాగుంది, ఎవరు కామెంట్ చేయకుండా బ్యాడ్ కామెంట్స్.